హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ఒక మంచి కిక్ అనేది ఇస్తుంది. సో నిన్న చాలా లేట్ నైట్ అయినా కూడా ఎవ్రీ బాల్ టు బాల్ అనేది చూశాను. సో చాలా అంటే చాలా మంచి కిక్ ఇచ్చింది మ్యాచ్. అంత లో స్కోర్ ని ఆ పిచ్ మీద డిపెండ్ చేసుకుంటాం అనేది అసలు మామూలుగా అయితే ఇంపాసిబుల్, కానీ దాన్ని పాసిబుల్ చేశారు మన బౌలర్స్. నిజంగా బుమ్రా ఎప్పుడైతే రిజ్వాన్ వికెట్ తీసాడో సో ఆ ఓవర్ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రిజ్వాన్ వికెటే టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు సో రిజ్వానే ఎక్కువ గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయడం, సింగిల్స్ తీయడం, టూ తీయడం, చాలా ఓపిక్ గా ఆడుతున్నాడు బ్యాటింగ్. ఇక్కడ కొత్త బ్యాట్స్మెన్స్ వచ్చాక ప్రెషర్ అనేది పెట్టారు. సో ఆల్మోస్ట్ వికెట్స్ అనేవి పడిపోయినాయి. అక్కడ హార్దిక్ పాండే షార్ట్ పిచ్ బాల్స్ తో కూడా తన మార్క్ అనేది అక్కడ చూపించాడు. అయితే ఇక్కడ రోహిత్ అండ్ ద్రావిడ్ ఇద్దరు కూడా చేస్తున్న మిస్టేక్స్ ఏంటనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్, ఒక 150-160 రన్స్ కొట్టాల్సిన మ్యాచ్ ఒక్కో ఓవర్ తక్కువ ఆడాం. 19 ఓవర్ల మ్యాచ్ ఆడాం మనం. సో అంత ఎందుకు పీకల వరకు తెచ్చుకున్నాం? ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ లో ఒక మిస్టేక్ అనేది జరిగింది. సో స్టార్టింగ్ నేను చెప్తా ఉన్నా, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కి కరెక్ట్ కాదు. ఇది లాస్ట్ టైం అప్పుడు ప్రయోగం చేశారు, కోహ్లీని ఓపెనింగ్ గా తెచ్చి అప్పుడు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అదే ప్రయోగం ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. సార్ కోహ్లీ ఓపెనింగ్ కింటే కూడా వన్ డౌన్ పర్ఫెక్ట్ గా ఆడతాడు 2020లో. సో బెంగళూరు మ్యాచ్ అంటారా, మన ఐపీఎల్ లో డూప్లెసిస్ తో కలిసి అది ఆడింది వేరు, ఆ కండిషన్స్ వేరు, మన ఇండియన్ పిచ్లు అనేది వేరు. ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీగా కోహ్లీ వికెట్ దొరికేస్తుంటే అపోనెంట్ కి బలం వచ్చేస్తుంది. నిన్న చూడండి, పాకిస్తాన్ వాళ్ళు ఎర్లీగా వికెట్ తీయగానే కోహ్లీది ఇంకా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం. ఒక్క పంత్ని మినహాయిస్తే, పంత్ తన యునిక్ షాట్స్ ఆడటం, తన మ్యాజిక్ చేయడం, ఏదో ఒకటి ట్రై చేయడం, అదంతా ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు. సో సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్ గా ఆడలేదు, కరెక్ట్ కనెక్ట్ చేయలేకపోతున్నాడు బాల్ ని. ఎంతసేపు ఫ్యాన్సీ షాట్స్ లాంగ్ అండ్ క్లియర్ చేద్దామనే కానీ గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసి 2Dలు 3Dలు సింగిల్స్ తీద్దామనే ఆ ఇంటెన్షనే లేదు యాక్చువల్ గా. ఈవెన్ హార్దిక్ పాండే కూడా అది లేదు. సో రవీంద్ర జడేజా ఉన్న బ్యాటింగ్ ఆటలో నిన్న ప్రమోట్ కాలేదు. అది షార్ట్ చెకింగ్ లోనే ఈజీ క్యాచ్ అయిపోయింది. అలాగే శివం దూబే కూడా అసలు ఆ ఆర్డర్ లో ఎందుకు వస్తున్నాడు, ఎందుకు ఆడుతున్నాడు అనేది కూడా తెలియదు. అసలు ఫస్ట్ బుమ్రా బౌలింగ్ లోనే వికెట్ రావాల్సింది. ఈజీ క్యాచ్, సిటప్ క్యాచ్ అంటుంది, చాలా ఈజీగా పట్టేయచ్చు, పిల్లలు కూడా పడతారు ఆ క్యాచ్. మరి దారుణంగా వదిలేసాడు ఆ క్యాచ్. సో ఇలాగా శివం దుబేకి అక్కడ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా లేదు. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఆర్డర్ ఏం చెప్తున్నా, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ నిన్న బాగా వర్కౌట్ అయ్యి ఉండేది యశస్వి జైస్వాల్ తీసుకుంటే. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు, షాహిన్ అఫ్రీద్ ఉన్నాడు, అమీర్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే లెఫ్ట్ హ్యాండ్ బ్రహ్మాండంగా ఆడేవాడు. సో మనోడు యంగ్స్టర్ షార్ట్ సెలెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయడం, పుల్ షాట్లు కొట్టడం చాలా బాగుంటది బ్యాటింగ్ అనేది. ఎందుకని ఆడించట్లేదు? ఇంకా టైం ఉందా? ఓపెనింగ్ ఆడించడానికి ఎందుకు అంత భయపడుతున్నారు అనేది ఇక్కడ ఒక పాయింట్. ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు ఆస్ట్రేలియా మ్యాచ్ లో కానీ, ఇంగ్లాండ్ మీద సిరీస్ ఎంత బ్రహ్మాండంగా ఆడాడో మనకు తెలుసు. టెస్ట్ మ్యాచ్ల్లోనే ఫెయిర్లెస్ క్రికెట్ ఆడినాడు. సో ఈ సర్కమ్స్టాన్స్ గ్రౌండ్ లో ఆడలేడా అనేది క్వశ్చన్ మార్క్. సో యంగ్స్టర్స్ ని ఆడిస్తేనే 2020లో వెళ్తుంది. ఇప్పుడు భయపడుతుంటే అంటే బ్యాటింగ్ ఆర్డర్ లో భయం వేస్తుందా, లేదంటే ఎందుకు ఆపుతున్నాడు కోచ్ ద్రావిడ్ అనేది తెలియాలి. నాకు తెలిసి నెక్స్ట్ మ్యాచ్లకి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ వస్తాడని నేను అనుకుంటున్నా. ఆ మార్పు చేస్తేనే మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్. లేదంటే మాత్రం సూపర్ 8 లో అయితే కష్టం అయిపోద్ది. ఎందుకంటే చాలా మంది సూపర్ 8 లో పెద్ద టీంలే వస్తాయి. ఈవెన్ ఆఫ్ఘన్ కూడా చాలా కసిగా బౌలింగ్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాటింగ్ లైన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఒక పక్క ఆస్ట్రేలియా 200 రన్స్ కొట్టి ఒక మార్క్, బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది ఈ పిచ్ల మీద. సో అలాంటి సర్కమ్స్టాన్స్ లో మన బ్యాటింగ్ ఆర్డర్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఆడితేనే మీకు వన్ డౌన్ ఆ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ అనేది విరాట్ కోహ్లీ ఉంటాడు, రిషబ్ పంత్ ఉంటాడు, ఈ నలుగురు టాప్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మీకు ఇంకా నెక్స్ట్ మీకు విధ్వంసం చేయాలి అంటే అక్కడ మీకు సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, హార్దిక్ పాండే ఉంటాడు, ఇంకా అలాగే రవీంద్ర జడేజా ఉంటాడు. ఎందుకు అక్షర్ పటేల్ ని ఎక్కువ నమ్మి ఆడిస్తున్నారు అనేది కూడా ఇక్కడ పాయింట్. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇచ్చారు, కొంచెం పర్లేదు, బాగానే ఆడాడు, కానీ ఆట సరిపోదు. సో అక్షర్ పటేల్ ని బెంచ్ కి పెట్టుకుంటే మీకు కుల్దీప్ వస్తాడు ఆ ప్లేస్ లో. నిన్న కానీ కుల్దీప్ ఉంటే టర్న్ బాగుండేది,
కుల్దీప్ కి వికెట్స్ కూడా పడి ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే అక్షర్ పటేల్ ఒకవేళ ఆడాలి అంటే రవీంద్ర జడేజాని పక్కన పెట్టాలి. ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్ రౌండ్స్. రవీంద్ర జడేజా ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా లేకపోవడం, తన పర్ఫార్మెన్స్ కూడా ఆశించినంత అయితే లేదు ఆ పిచ్ల మీద. సో మేబీ ఏమైనా కరేబియన్ పిచ్లకి వెళ్ళిన తర్వాత ఏమైనా చాహల్ని ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఏమైనా మార్పులు చేస్తారేమో, కానీ అప్పుడు కూడా శివం దుబేనే కూర్చోబెడతారు. మీకు మళ్ళా సంజు రావాలి బ్యాటింగ్ ఆర్డర్లు అంటే ఖచ్చితంగా అప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ ఓపెనింగ్ చేస్తేనే సంజు 1 డౌన్ కి అవకాశం ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ శివం దుబేని పక్కన పెడితే. సో ఈ కూర్పు అనేది పర్ఫెక్ట్ గా చేయాలి. ద్రావిడ్ చేస్తున్న, రోహిత్ చేస్తున్న మిస్టేక్స్ అయితే ఇదే. నిన్న కూడా హార్దిక్ పాండ్యాని కొడుతుంటే సెకండ్ ఓవర్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ స్పెల్ ఇవ్వడం అనేది పర్ఫెక్ట్ గానే ఉంది. రోహిత్ ఎందుకు వికెట్లు పడిన తర్వాత బౌన్స్ బాల్స్ వేస్తాడు కాబట్టి షార్ట్ పిచ్ బాల్స్ వర్కౌట్ చేసి వికెట్లు తీస్తాడు. సో అక్కడ సెకండ్ స్పెల్ బాగానే ఉంది, కానీ సెకండ్ ఓవర్ ఇచ్చాడు. ఆ సెకండ్ ఓవర్ కొంచెం డ్యామేజ్ అయింది. హార్దిక్ పాండ్యానే ఫస్ట్ సెకండ్ ఓవర్లు కొట్టారు. ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ కి ఎక్సలెంట్ ఓవర్ పడింది. మళ్ళీ అదే బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు అక్షర్ పటేల్ ఇంకొక ఓవర్ ఏం చేయాల్సింది, మహమ్మద్ సిరాజ్ని తీసుకుని వచ్చుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ అక్కడ ఒక నో బాల్ వేయడం, వైడ్ వేయడం, ఇదంతా కూడా ఎక్స్ట్రా బాల్స్ ఎప్పుడు డ్యామేజ్ అవుతాయి. సో అది కొంచెం మిస్టేక్ అయింది గ్రౌండ్ లో నాకు అనిపించింది. అంటే క్రికెట్ బాగా ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేసే వాళ్ళకైతే ఈ పాయింట్స్ అన్ని అర్థం అవుతాయి. ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా కూర్పు అనేది సరిగ్గా చేయలేకపోతున్నారు. ఆ గజిబిజి బ్యాటింగ్ ఆర్డర్ వల్లే నిన్న 120 రన్స్ 1 ఓవర్ షార్టేజ్ ఆడాము. సో దీన్ని అధిగమిస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి. ఇంకా యుఎస్ఏ మీద మ్యాచ్ ఉంది. యుఎస్ఏని తక్కువ అంచనా వేయడానికి లేదు, వాళ్ళు పాకిస్తాన్ ని సైతం కొట్టి వస్తున్నారు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆడితేనే వాళ్ళ మీద విక్టరీ అనేది ఉంటుంది. లేదంటే యుఎస్ఏ మీద ఓడిపోయినా ఆశ్చర్యపోవద్దు, ఎందుకంటే ఈ బ్యాటింగ్ ఆర్డర్ కన్ఫ్యూజ్ బ్యాటింగ్ ఆర్డర్ తో కష్టం. సో అది చూద్దాం మరి ఏం చేస్తాడు కోచ్ ద్రావిడ్. యశస్వి జైస్వాల్ గ్రౌండ్ లో దింపుతాడా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.